మనం గాజులు వేసుకోవాలి తీసుకోవాలి అంటే మనం సబ్బు కానీ ఏదైనా సరే అంటే ఇక్కడ నేను గాజులు అనేది తీస్తున్నాను అనమాట. ఇవి కొంచెం టైట్గా అయిపోయినాయి. ఇలా గాజులు తీయడానికి యూజ్ అయ్యే టిప్ అనమాట. అంటే ముందుగా చేతికి ఒక కవర్ అనేది వేసుకున్న తర్వాత ప్లాస్టిక్ కవర్, ఇప్పుడు ఈ గాజుల మధ్య నుంచి హ్యాండిల్ ఉంటుంది కదా, దానిని ఇలా బయటికి అనేది తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ కవర్ని పట్టేసుకొని ఇలా లాగేసామనుకోండి, ఈజీగా బ్యాంగిల్ అనేది చేతుల నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ టిప్పు గాజులు తీయటానికి మాత్రమే కాదు, మనం గాజులు వేసుకోవాలి అన్నా సరే ఆయిల్ సబ్బు లాంటివి వాడకుండా ఇలాంటి కవర్ అనేది ఎక్కించేసి మనం గాజు అనేది చక్కగా వేసుకోవచ్చు, అలానే తీసుకోవచ్చు. 2 రకాలుగా యూజ్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి ఇలా బయటికి తీసిన గాజు సైజు తెలుసుకోవాలి అంటే జనరల్గా మనందరికీ మన గాజు సైజు ఎంత అన్నది మనం డైలీ వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆల్రెడీ తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ పొరపాటున మనం అంటే ఎప్పుడైనా సరే మనకి చేతికున్న గాజు కానీ మన పిల్లల చేతికున్న గాజు సైజు కానీ తెలుసుకోవాలంటే యూజ్ అయ్యే ట్రిక్ అనమాట. అంటే గాజు బయట వైపు నుంచి రౌండ్గా ఇలాగా చుట్టూ రౌండ్గా గీసిన తర్వాత ఇప్పుడు టేప్తో మనం కొలుచుకున్నాం అనుకోండి, నేను వేసుకునే గాజు సైజు 2-4 అనమాట. ఇలానే చిన్నపిల్లల గాజు సైజు కూడా మనం ఈజీగా గాజు బయట నుంచి మనం ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత గాజు గీత ఉంది కదా, అక్కడి నుంచి మనం కొలుచుకోకూడదు, లోపల నుంచి ఈ లోపలికి మాత్రమే కొలుచుకుంటే కరెక్ట్ సైజ్ అనేది తెలుస్తుంది. ఈ ట్రిక్తో మన తెలియని గాజు సైజ్ అనేది ఈజీగా మనమే కనుక్కోవచ్చు.